అంతన్నారింతన్నారు అక్కడికి వెళ్లి దొంగల్లా బతికేడుస్తున్నారా? డాలర్ డ్రీమ్స్ తో అమెరికాకు వెళ్లిన ఎన్ఆర్ఐల్లో కొంతమంది బ్లాక్మెయిల్ దందా సంచలనం రేపుతోంది. డల్లాస్ లో రోహిత్ అండ్ గ్యాంగ్ నిండుకుండ లాంటి తెలుగువారి గౌరవానికి గంటి కొట్టారు. తెలుగువారై ఉండి సాటి తెలుగువాడికి ధమ్కి ఇచ్చారు. $1,00,000 ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేసి అడ్డంగా బుక్ అయిపోయారు. ఇండియాలో అట్లుంటది, మరి అమెరికాలో? ఇండియాలో ఇట్లాంటి ఇచ్చింత్రాలు ఒక ఎత్తు, డల్లాస్ లోని ఓ ఇండియన్ స్టోర్స్ లో ఇండియన్స్ నిర్వాకం మరో ఎత్తు. పైసలు తీసుకోరా మీరు, రా బాబు ఇక్కడ, కమ్ హియర్. దిస్ ఇస్ హౌ ఇండియన్ కమ్యూనిటీ హియర్ ఇన్ డాలస్. ఈ సీను వెనక పెద్ద స్కెచ్ ఉంది. వీళ్ళు దొంగలు కాదు, అంతకు మించిన దేశముద్రులు. ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లా. దిస్ గాయ్ రోహిత్ ఉప్పల్లూరి, ఉప్పుల్లా, ఇగో ఆయన నెంబర్ ఈయన. వీళ్ళందరూ స్టోర్లలోకి వచ్చేసి కావాలని వీడియోలు తీసి దే కేమ్ హియర్ టు కలెక్ట్ $100,000, $1,00,000 బ్లాక్ మెయిలింగ్. డల్లాస్ లోని దేవి చౌరస్తా అనే స్టోర్ లోకి కస్టమర్లా ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు షాప్ అంతా కలిగి తిరిగారు. అదో ఇదో ఏదో కొన్నారు. స్టోర్ లో వీళ్లు చోరీ చేయలేదు. షాపింగ్ ఘట్టాన్ని వీడియో తీసి షాప్ ఓనర్స్ ను బ్లాక్ మెయిల్ చేశారు. తెలుగు వాళ్లయుండి సాటి తెలుగువాడైన శరత్ ప్రొద్దుటూర్ని బ్లాక్ మెయిల్ చేశారు ఉప్పుల రోహిత్ అండ్ గ్యాంగ్. తూకంలో తేడాలున్నాయని, వాటన్నిటిని షూట్ చేశామని, ఆ వీడియోలను మీడియాకిస్తామని బెదిరింపులకు దిగారు. తెలుగువారే ఉండి తెలుగోళ్ల పరువు తీస్తున్నామని ఇంగితం మర్చారు. $1,00,000 ఇవ్వాలని షాప్ ఓనర్ శరత్ ను బ్లాక్ మెయిల్ చేశారు. చెక్ గట్రా నహీ చలేగా, క్యాష్ అరేంజ్ చేయాలని హుకుం జారీ చేశారు. ఒకసారి మాట్లాడదాం అంటే అట్లీస్ట్ ఇప్పుడు ఈ రోజుకి చూసిన ఒక 20-25 వేల దాకా అవుతున్నాయి. మొత్తం డబ్బులు అవ్వాలంటే వీకెండ్ క్యాష్ అవ్వవు కదా. నువ్వు చెక్ అంటే ఎప్పుడు నేను చెక్ ఇచ్చేస్తాను నీకు. నువ్వు క్యాష్ అంటున్నావు. అరే ఎవడిస్తావు సార్ నీకు 100K? నువ్వు పోయి ఇస్తావా బ్యాంక్ లో? చెప్పు, ఎట్లా మాట్లాడుతున్నావు రోహిత్? నువ్వు ఎవరిస్తారు చెప్పు? నువ్వు అన్ని పైసలు ఎవరిస్తారు బ్యాంక్ లో విత్డ్రా చేసుకుంటే? నువ్వు సార్ మరి అదే నువ్వు విత్డ్రా చేసుకోవు కదా. నీకు నీ పేరు మీద ఇస్తా, నువ్వు సెల్ఫ్ విత్డ్రా చేసుకో అయిపోతుంది. నీకు అంత నువ్వు నాకు చెప్తున్నావు, నీకు అంతుంటే నువ్వే విత్డ్రా చేసుకో. నేను అదే చెప్తున్నా. మీరు నాకు 2 రోజులు టైం ఇచ్చి 100K ఇస్తావా సస్తావా బెదిరిస్తే ఇది ఎట్లా కరెక్ట్ రాబోయ్? నేను ఇస్తా అంటున్నా సార్, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేసుకుందాం. నేను పెంటే ఎక్కువనే చెప్తున్నా. సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా నిందితులు ఎంతకీ మాట వినలేదు. దాంతో డల్లాస్ లోని తన మిత్రులకు విషయం చెప్పాడు షాప్ ఓనర్ శరత్. వారి సలహాలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. కేసు ఫెయిల్ అయింది. మరోవైపు డాలర్స్ రెడీ, వచ్చి తీసుకెళ్లమని కబురు పంపారు. అంతే, రోహిత్ అండ్ గ్యాంగ్ సీన్ లోకి వచ్చారు. అడ్డంగా బుక్ అయ్యారు. ఇలా You wanted to blackmail? Are you not ashamed? మీ ఫాదర్ మదర్ కి తెలుసా ఇది? మీరు ఈడేం చేస్తున్నారు? Does your mother father know what you are doing in this country? అవు బాబు, మీ మదర్ ఫాదర్ కి తెలుసా? నీ ఇండియా కేసులు కూడా ఉన్నాయి. అరే నాకు తెలుసు, ఇండియా కేసులు ఏమేమున్నాయి అన్ని మేము తీసినాం పోలీసు 5 days కెళ్ళి. యూ హ్యావ్ కపుల్ ఆఫ్ క్రిమినల్ కేసెస్. తెలుగు వాళ్ళు వచ్చి ఈడ $1,00,000 బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఈయన $100,000 he was blackmailing. He is called రోహిత్. ఈయన $1,00,000 డిమాండ్ చేస్తున్నాడు మన తెలుగు బిజినెస్ లకి వెళ్ళి. ఇండియాలో ఆల్రెడీ 5 కేసులు బుక్ అయి ఉన్నాయి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లా. అరే మీకు జాబులు దొరుకుతలేవా బాబు? ఇదా మీరు చేసేది బ్లాక్ మెయిలింగ్? స్పాట్ లో TV9 టీమ్ ను చూడగానే నిందితులు వణుకు మొదలైంది. అక్కడున్న తెలుగోళ్లంతా రోహిత్ అండ్ బేవర్స్ బ్యాచ్ ను నిలదీశారు, నిలేశారు. ఇలాంటి వారి వల్ల అమెరికాలో తెలుగు వాళ్ల పరువు పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు మనోళ్లు. వీరిపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఇది ఎంత షేమ్ఫుల్ యాక్ట్ అంటే వెంకట్, యాజ్ ఎ డాలస్ రెసిడెంట్ అండ్ తెలుగు కమ్యూనిటీ, స్పెషల్లీ అందులో ఇండియన్స్, ఇక్కడ మనకు వచ్చిన పిల్లలు, ఇప్పుడు కొత్తగా వచ్చే స్టూడెంట్స్ కానీ, కొత్తగా వచ్చిన H1 పిల్లలు కానీ, మన శరత్ పొద్దుటూరి ఫ్రమ్ చౌరస్తా లాస్ట్ 1 week నుంచి పాపము ఆయనను థ్రెట్ చేసుకుంటా, ఆయనను బ్లాక్ మెయిల్ చేసుకుంటా, రాంగ్ టైమింగ్ అలా ఫోన్లు చేసి నువ్వు మాకు పైసలు ఇస్తావా లేకుంటే మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాను, ఒక ఫేక్ వీడియో కూడా వాళ్ళు క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దిస్ గాయ్ ఆన్ ఫ్రైడే ఈవినింగ్ ఈ షోడ్ దట్ ఫేక్ వీడియో టు కపుల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. వాళ్ళకు చూపెట్టి ఈ వీడియో నేను రిలీజ్ చేస్తాను, మీరు $1,00,000 ఇవ్వకపోతే అని అడగడం జరిగింది. అంటే ఇది ఎంత సిగ్గుచేటు మన తెలుగు కమ్యూనిటీకి. మన యాజ్ ఇండియన్స్ వి ఫీల్ సో అషేమ్డ్ ఇన్ డాలస్. తెలుగు వాళ్లయుండి సాటి తెలుగువాడిని బ్లాక్ మెయిలింగ్ చేసిన రోహిత్ పై కేసు నమోదైంది.
రోహిత్ పై హైదరాబాద్లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోనూ కేసులున్నాయి. డల్లాస్లో బ్లాక్ మెయిలింగ్ వ్యవహారంపై సివిల్, క్రిమినల్ సెక్షన్ల కింద సీరియస్ యాక్షన్ తప్పదని తెలుస్తోంది.